నెల్లూరు పట్టణంలో నడి రోడ్డు మీద పట్టపగిలే పెంచలయ్య అనేటువంటి ప్రజానాట్య మండలి నాయకుడు, యువజన సంఘం నాయకుడు, సిపిఎం కార్యకర్తని దారుణంగా గంజాయి ముఠా బ్యాచ్ హత్య చేసింది. ఇందుకు కారణం ఆయన ప్రాంతంలో గంజాయి ముఠా విచ్చలవిడిగా యువతకి గంజాయి సప్లై చేసి యువతని నిర్వీర్యం చేస్తుంది. ఇది అన్యాయం. గంజాయి బారిన యువత పడకూడదని చెప్పేసి చైతన్యవంతం చేసి గంజాయి బ్యాచ్ యొక్క ఆగడాలకు వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నాడని చెప్పేసి ఆయన అడ్డు తొలగించుకోవడం కోసమే నడి రోడ్డు మీద ఆయన దారుణంగా చంపారు. ఈరోజు గంజాయి అనేది కేవలం నెల్లూరులోనే కాదు, యావత్ రాష్ట్రంలో అన్ని చోట్ల, ఆఖరికి ఏలూరు నగరంలో కూడా హై స్కూల్ పిల్లలకు కూడా గంజాయి డ్రగ్స్ అందుబాటులో ఉంటున్నాయని చెప్పేటువంటి ఆందోళనకరమైనటువంటి వార్తలు వస్తున్నాయి. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చెప్పింది, మేమే కనుక అధికారంలోకి వస్తే గంజాయి డ్రగ్స్ను ఉక్కుపాదంలో అణిచివేస్తామని చెప్పారు. కానీ సంవత్సరంన్నర గడిచిన వాళ్ళు ఎటువంటి చర్యలు చేపట్టని ఫలితంగానే గంజాయి డ్రగ్స్ ముఠ వాళ్ళ ఆగడాలు మితిమీరిపోయి ఆఖరికి వాళ్ళకి అడ్డుగా ఉన్నటువంటి యువకుడిని కూడా బలిగొనే స్థాయికి వాళ్ళు ఎదిగిపోయారు. కాబట్టి ఎక్కడైనా మాటలు మాని చేతలు చేపట్టి గంజాయి మూకని వాళ్ళ అడ్డుకట్ట వేయాలి, గంజాయిని అన్ని చోట్ల అడ్డుకోవాలి, మద్యాన్ని కూడా అడ్డుకట్ట వేయాలి. అలాంటి చర్యల ద్వారా ప్రజల్ని, ముఖ్యంగా యువతని కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా పెంచులైన హత్య చేసినటువంటి గంజాయి ముక్కని తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విచ్చలవిడిగా పెరుగుతూ ఉంది. దాని మీద అధికార ప్రతిపక్షాలు నాడైనా నేడైనా దానికి కారణం మీరంటే మీరు అని విమర్శించుకోవడం తప్ప క్షేత్ర స్థాయిలో దాని కట్టడికి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంలో స్పష్టంగా లోపం ఉన్నది. కేవలం చర్యలు తీసుకుపోగా గంజాయికి, మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వాళ్ళని అణిచివేసే విధంగా గంజాయి మాఫియా తయారు చేయండి, వాళ్ళని భౌతికంగా హత్యలు చేసే స్థాయికి ఈరోజు గంజాయి మాఫియా అనేది రాష్ట్రంలో ప్రబలుతూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కఠిన చర్యలు తప్ప ఆ హత్య చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడంలో కానీ, గంజాయిని నిర్మూలించడంలో కఠినంగా వ్యవహరించడంలో కానీ పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులోనైనా గంజాయిని కఠినంగా నిషేధించాలని, దానికి తగ్గ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదంటే ఖచ్చితంగా యువతరం ఈ గంజాయి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడాలని, ముందుకు రావాలని మేము కోరుతాము.